హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే 10th క్లాసు ఫస్ట్ యూనిట్ ఆ లెటర్ టు గాడ్కు సంబంధించినటువంటి సెకండ్ పోయం ఫైర్ అండ్ ఐస్ అనేటువంటి ఈ పోయంకు సంబంధించినటువంటి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్, ఇన్ డెప్త్ మీనింగ్ మన రాబర్ట్ ఫ్రాస్ట్ సైడ్ నుంచి అతడు ఏ ఉద్దేశం మీద అయితే చెప్పాడో అది మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం. మీకు ఆల్రెడీ చెప్పాను, లాస్ట్ పోయం కూడా చాలా సింపుల్ బట్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇక్కడ కూడా ఇది ఒక పేజీ అంతే, కానీ దీని యొక్క ఇన్డెప్త్ మీనింగ్ అనేటువంటిది ఖచ్చితంగా మనం ఆలోచించే విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు కనపడుతుంది చూడండి, ఫైర్ అంటే నిప్పు మంట, ఐస్ అంటే గడ్డగట్టడం కదా. సో ఇక్కడ కేవలం ఫైర్ ఐస్ అనేటువంటి ఈ రెండు మాటలు వాడాడు, కానీ వీటి యొక్క మీనింగ్స్ అనేటువంటి వేరండి. ఒక మనిషిలో ఉన్నటువంటి అట్రిబ్యూట్స్ అంటే లక్షణాలని టేకప్ చేస్తూ వాటిని బయటికి తీస్తూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ప్రపంచం ఎలా అంతమవుతుందో అనేటువంటి విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు మన రాబర్ట్ ఫ్రాస్ట్. ఖచ్చితంగా ఆయన చాలా డెప్త్ ఉన్నటువంటి ఒక పోయెట్. సో వీటిని మనం జాగ్రత్తగా అతడు ఏ వేలో అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాడో అది అర్థం చేసుకోవడమే దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో మరి ఈరోజు క్లాస్లో ఈ పోయం యొక్క నేపథ్యం అంటే ఏ సిచ్యువేషన్లో ఇతడు దీన్ని రాశాడు, దానికి ఎవరు హెల్ప్ చేశారు, అండ్ అగైన్ దీని యొక్క డెప్త్ మీనింగ్ అనేటువంటిది మనము క్లియర్గా తెలుసుకుందాం. సరే, ఫస్ట్ దీని యొక్క నేపథ్యం అనేటువంటి చూద్దాం, ఏ కాంటెస్ట్లో ఇది వచ్చింది అనేటువంటిది. యాక్చువల్గా మనోడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడండి, షాప్లీ అనేటువంటి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతను ఆస్ట్రోనామరు అంటే ఖగోళ శాస్త్రవేత్త. ఒకసారి మన రాబర్ట్ ఫ్రాస్ట్ అతను అడిగాడు, సో ఈ ప్రపంచము అంతమయ్యే సిచ్యువేషన్ ఉంటే ఎలా అంతమవుతుంది అని అడిగాడు. అతడు రెండు విషయాలు చెప్పాడు ఇతనికి. ఈ ప్రపంచం కనుక అంతమవ్వాల్సి వస్తే, ఒకటి మన సన్ మీద ఆ హాట్నెస్, ఆ హీట్ అనేది పెరిగి పెరిగి బద్దలైపోయి భూమిని నాశనం చేయొచ్చు, లేదా మన భూమి అనేటువంటిది ఈ ప్యాటర్న్ నుంచి తప్పించుకొని అలా అంతరిక్షంలోకి వెళ్తూ వెళ్తూ గాలి వెలుతురు లేక గడ్డగట్టి నాశనం కావచ్చు. సో ఇలా రెండు రకాలుగా భూమి నాశనం కావచ్చు అనేటువంటి విషయాన్ని షాప్లీ మన రాబర్ట్ ఫ్రాస్ట్కి చెప్పాడు. సో ఈ మాట చెప్పినటువంటి 1 year తర్వాత మన రాబర్ట్ ఫ్రాస్ట్ ఈ పోయం అనేటువంటిది రాయడం జరిగింది. దీనికి షాప్లీ కూడా చాలా ఆశ్చర్యపోయాడంట. ఎందుకంటే తను చెప్పినటువంటి ఈ నిజాలకి మనిషిలో ఉన్నటువంటి లక్షణాలకి లింక్ చేసి చెప్పినటువంటి విధానం అనేటువంటిది అద్భుతంగా ఉంది అనేటువంటి మాట చెప్పాడు షాప్లీ కూడా. మరి ఏం చెప్పాడు అనేటువంటిది ఇక్కడ చూద్దాం. సరేనండి, ఫైర్ అండ్ ఐస్ మరి పోయం ఒకసారి చదువుతాను చూడండి. సమ్ సే ద వరల్డ్ విల్ ఎండ్ ఇన్ ఫైర్, some say in ice. From what I've tasted of desire, I hold with those who favors fire. But if it had to perish twice, I think I know enough of hate to say that for destruction, ice is also great and would suffice. చూడండి, యాక్చువల్గా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఫైర్ అనేటువంటి మాటకి ఇక్కడ మనోడు చెప్పినటువంటి అర్థం ఏంటంటే డిజైర్. డిజైర్ అంటే కోరికలు అండి. అయితే కోరికలు మామూలు కోరికలను పోల్చట్లేదండి. ఇక్కడ అమితమైనటువంటి అత్యాశ లేదా దురాశతో నిండినటువంటి కోరికలు. చూడండి, మనుషులు ఎలా మారారు అంటే, మనిషి యొక్క ఆశ అనేటువంటిది చావట్లేదండి, ఆశ పెరిగిపోతూ ఉంది. కోటీశ్వరుడు 100 కోట్లు కోరుకుంటున్నాడు, 100 కోట్లు ఉన్నవాడు 1000 కోట్లు కోరుకుంటున్నాడు, 1000 కోట్లు ఉన్నవాడు 1,00,000 కోట్లకి టెండర్ వేస్తున్నాడు. ఎక్కడి వరకు అండి కంటెంట్మెంట్ అనేటువంటిది లేదు, తృప్తి లేదు మనిషికి. ఆశ అనేటువంటిది పెరిగిపోయింది, దురాశ పెరిగిపోయింది, కావలసిన దానికంటే ఎక్కువ 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 ఆశించడం అనేటువంటిది పెరిగిపోయింది. ఈ దురాశ వల్లనే మనుషులు నాశనం అయిపోతున్నారు అనేటువంటి విషయం చెప్తా ఉన్నాడు పోయటిక్ వేలో. నెక్స్ట్ గుర్తుంచుకోండి, ఐస్ అనేటువంటి ఈ మాటకి అర్థం ఏంటి? ఐస్ అనేటువంటి ఈ మాటకి అర్థం ఇక్కడ మనోడు తీసుకున్నది హేట్రెడ్ అండి. హేట్రెడ్ అంటే మీ అందరికీ తెలుసు దీని యొక్క మీనింగ్. హేట్రెడ్ అంటే ఏంటండి? హేట్రెడ్ అంటే ద్వేషం, అసూయ, ద్వేషం అండి. సరే, దురాశ ఉంటే పర్లేదు, కానీ దురాశతో పాటు మనుషులు ద్వేషాన్ని కూడా పెంచుకున్నారు. తనకంటే ఎవరు ముందు వెళ్తే, లేదు తనకంటే ఒకడు మంచి పొజిషన్లో ఉంటే వాళ్ళని ద్వేషించడం మొదలు పెడతా ఉన్నారు. ఈ ద్వేషంతో కూడా నాశనం కావచ్చు. సో ఈ రెండు యొక్క మీనింగ్ మీరు అర్థం చేసుకుంటే నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ అనేటువంటిది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, సమ్సే కొంతమంది చెప్తుంటారు ద వరల్డ్ విల్ ఎండ్ ఇన్ ఫైర్. ఈ ప్రపంచం అనేటువంటిది నాశనం అవుతే అది ఫైర్ తోటే నాశనం అవుతుంది. ఫైర్ ఇన్ ద సెన్స్ దురాశ. ఈ ప్రపంచం నాశనం అయ్యేది కేవలం మనుషుల యొక్క స్వార్థపూరితమైనటువంటి దురాశ భావాల వల్లనే,
కోరికల వల్లనే, ఆ కాన్ఫ్లిక్ట్స్ వల్లనే, ఓకేనా, ఆ ఎవరిస్, ఆ దురాశ అనేటువంటి ఈ మాట వలన మనుషులు అనేటువంటి వాళ్ళు నాశనం అయిపోతారు అని కొంతమంది చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, సమ్సే ఇన్ ఐస్, మరి కొంతమంది ఏం చెప్తున్నారంటే ఐస్ వల్ల ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది. ఇక్కడ ఐస్ అనేటువంటి దేంతో పోల్చాడు, ద్వేషంతో పోల్చాడు అనమాట. అంటే కేవలం దురాశ వల్లనే మాత్రం కాదయా, కొంతమంది చెప్తున్నారు మనలో ఉండేటువంటి అసూయ ద్వేషం వల్ల కూడా ఈ ప్రపంచం అనేటువంటిది నాశనం అయిపోతుందని కొంతమంది చెప్తా ఉన్నారు. ఫ్రమ్ వాట్ ఐ టేస్టెడ్ ఆఫ్ డిజైర్, చూడండి, ఫ్రమ్ వాట్ అయితే నా ఎక్స్పీరియన్సెస్ వరకు, అంటే నేను పొందినటువంటి అనుభవాల వరకు, ఇక్కడ ఐ టేస్టెడ్ అంటే నేను రుచి చూసినటువంటి పరిస్థితులను బట్టి నాకేమనిపిస్తుందా అంటే ఐ హోల్డ్ విత్ దోస్ హూ ఫేవర్స్ ఫైర్. నా ఎక్స్పీరియన్సెస్ని బట్టి ఎవరైతే ఫైర్ వల్ల ఈ ప్రపంచం ఎండ్ అయిపోయిద్దో, అంటే దురాశ వల్ల ఈ ప్రపంచం ఎండ్ అయిపోయిద్దో అనేటువంటి వాళ్ళ వైపే నేను నిలబడతాను. ఎందుకంటే మనుషులలో దురాశ భావాలు పెరిగిపోయినాయి. నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, నేను చూసినటువంటి వాళ్ళు, అంటే నా ద్వారా ఈ ప్రపంచాన్ని చూస్తే ఖచ్చితంగా దురాశ వల్లనే ఈ ప్రపంచం అంతమైపోయిద్ది అనేటువంటిది నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అటువంటి వాళ్ళందరూ నాకు కనపడుతున్నారు, వాళ్ళనే నేను చూశాను, ఆ ఎక్స్పీరియన్సెస్ అనుభవించాను అనేటువంటి మాట చెప్తున్నాడు. బట్ అయితే ఇఫ్ ఇట్ హ్యాడ్ టు పెరిష్ ట్వైస్, పెరిష్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే నాశనం కావడం, డై. ఒకవేళ ఈ ప్రపంచం, ఈ భూమి అనేటువంటిది 2 సార్లు గనక నాశనం అయితే, 2 సార్లు నాశనం కావడానికి ఛాన్స్ అనేటువంటిది ఉంటే, ఐ థింక్, నేను చెప్తున్నాను, ఐ నో ఎనఫ్ ఆఫ్ హేట్. ఇక్కడ చూడండి, హేట్ అనేటువంటిది ఐస్తో పోల్చాడు, అంటే ద్వేషం. ద్వేషం కూడా ఒక్కసారి నాశనం అయిపోతే ఖచ్చితంగా డిజైర్ తోటే, అంటే ఫైర్ తోటే నాశనం అవుద్దని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఛాన్స్ ఉండి 2 సార్లు నాశనం కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటే ఖచ్చితంగా ఈ ద్వేషం అనేటువంటిది కూడా నాశనం కావడానికి అంతే ఉపయోగపడుతుంది అన్నాడు. ఐ థింక్ ఐ నో ఎనఫ్ ఆఫ్ హేట్, కావాల్సినటువంటి ద్వేషము, టు సే దట్, చెప్పాలంటే, ఫర్ డిస్ట్రక్షన్, నాశనం కావడానికి. ఐస్ ఈజ్ ఆల్సో గ్రేట్, ఐస్ కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. అండ్ వుడ్ సఫైస్ మీన్స్ బీ సఫిషియంట్, అంటే ఐస్ కూడా నాశనం కావడానికి అంతే ఎఫెక్ట్ చూపెడుతుంది అనేటువంటి మాట చెప్తున్నాడు. అంటే ద్వేషం కూడా తక్కువది కాదయా, హేట్ అనేటువంటి తక్కువది కాదు, ఇది కూడా మనల్ని నాశనం చేసేంత గొప్పతనాన్ని కలిగి ఉంది. అంటే మనుషుల్ని నాశనం చేసేటువంటి క్వాలిటీస్ కూడా ద్వేషానికి ఉన్నాయి అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఒకసారి నాశనం అయిపోతేనేమో ఫైర్కి చెప్తున్నాడు, ఫైర్ వైపు ఉంటా అంటున్నాడు. ఛాన్స్ ఉంటే 2 టైమ్స్ కనుక నాశనం కనుక అయ్యేటట్లుంటే ఖచ్చితంగా మనలో ఉండేటువంటి ఆ ద్వేషం, అసూయ భావనలు కూడా ఈ ప్రపంచాన్ని నాశనం చేయగలవని చెప్తున్నాడు. సో ఇక్కడ మనకు కనపడేది ఫైర్, ఐస్. ఫైర్ వల్ల కూడా ఈ ప్రపంచం నాశనం అవుతుంది, అదే మాట మీకు కాంటెస్ట్ చెప్పాను నేను. ఐస్ వల్ల కూడా ఈ భూమి నాశనం కావచ్చు. సో ఈ రెండింటిని కూడా మళ్ళీ ఈ ఫైర్ అనేటువంటిది మన యొక్క దురాశకు చిహ్నంగా, ఐస్ అనేటువంటిది మన యొక్క ద్వేషానికి చిహ్నంగా చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో అది సూపర్బ్ అన్నమాట. మరి రాబర్ట్ ఫ్రాస్ట్, సచ్ ఎ గ్రేట్ పోయట్ హీ వాస్. ఓకే, రైట్. సో ఇదండి పోయంకి సంబంధించి గ్లాసరీ 2 ఇచ్చాడు. సో పెరిష్ మీన్స్ డై, నేను చెప్పాను. సో నెక్స్ట్ సఫైస్ మీన్స్ బీ సఫిషియంట్, సరిపోతుంది అనేటువంటి సెన్స్లో చెప్పాడు. ఓకేనా అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని కూడా మీకు నేను చెప్పాలి, ఎందుకంటే అవి తెలుసుకుంటేనే మీకు క్లియర్గా దీని యొక్క కాంటెస్ట్, దీని యొక్క మీనింగ్ అర్థమవుతుంది. సరేనండి, మరి క్వశ్చన్స్ చూద్దాము. సో క్వశ్చన్స్ చూస్తే మనం ఇక్కడ ఫైర్ అండ్ ఐస్లో థింకింగ్ అబౌట్ ద పోయం కింద 3 క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ చూడండి, దెర్ ఆర్ మెనీ ఐడియాస్ అబౌట్ హౌ ద వరల్డ్ విల్ ఎండ్. చాలా రకాల ఐడియాస్ ఉన్నాయండి, ప్రపంచం ఎలా అంతమవుతుందో, చాలా థియరీస్ చెప్తా ఉంటారు. డూ యూ థింక్ ద వరల్డ్ విల్ ఎండ్ సమ్ డే? మీరు అనుకుంటున్నారు ఈ ప్రపంచం ఎప్పుడో ఒకసారి నాశనం అవుతుందని? హ్యావ్ యూ ఎవర్ థాట్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ద సన్ గాట్ సో హాట్ దట్ ఈస్ బర్స్ట్ ఆర్ గ్రో కోల్డర్ అండ్ కోల్డర్? మీరు ఎప్పుడైనా అనుకుంటున్నారా? హ్యావ్ యూ ఎవర్ థాట్, ఎప్పుడైనా ఊహించారా? సూర్యుడు కనుక బాగా హీట్ అయిపోయి, వేడి పెరిగిపోయి బర్స్ట్ అయిపోతే ఏం జరుగుతుందో, అదేవిధంగా అతను చల్లగా మారిపోతే ఏం జరుగుతుందో అనేటువంటిది ఇచ్చాడు. చూడండి ఇక్కడ మన ఆన్సర్ ఎలా ఉందో. ఎస్, అవును, ఐ డూ బిలీవ్, నేను నమ్ముతున్నాను, దట్ ద వరల్డ్ విల్ ఎండ్ సమ్ డే యాజ్ ఎనీథింగ్ దట్ హ్యాస్ ఏ బిగినింగ్ వెల్. సో చూడండి, ఎస్, ఐ డూ బిలీవ్, నేను నమ్ముతున్నాను, దట్ ద వరల్డ్ విల్ ఎండ్ సమ్ డే, ఖచ్చితంగా ఒకరోజు ప్రపంచం అంతమైపోయిద్ది. యాజ్ ఎలాగైతే
ఎనీథింగ్ దట్ హ్యాస్ ఎ బిగినింగ్, దేనికైతే ఆరంభం అనేటువంటిది ఉందో విల్ హ్యావ్ ద ఎండ్ అనేటువంటిది ఉండిద్ది. సో ఈ ప్రపంచం ఏర్పడిందండి, భూమి అనేటువంటిది ఉందండి, ఇది ఏర్పడిందంటే దాని అర్థం ఏంటి, ఇది నాశనం కావడానికి కూడా రెడీగా ఉందని లెక్క. సో పిల్లాడు పుట్టాడండి, ఒక అబ్బాయి పుట్టాడు అనుకోండి, ఆటోమేటిక్గా అతని యొక్క డెత్ కూడా రాయబడింది, అంతే కదండి. పుట్టినవాడు ఖచ్చితంగా చస్తాడు, పుట్టాడంటే చావడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఈ భూమి, ఈ ప్రపంచం పుట్టిందంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు అది ఎండ్ అయిపోతుంది. దిస్ స్టాండ్స్ ట్రూ ఫర్ ద వరల్డ్ ఆల్సో. సో ఇది ఖచ్చితంగా ఈ భూమికి కూడా వర్తిస్తుంది. ఇఫ్ ద సన్ గాట్ సో హాట్ దట్ ఈస్ బోస్ట్, సన్ కనుక వేడి పెరిగిపోయి, హీట్ పెరిగిపోయి బర్స్ట్ అయిపోతే ద హోల్ ఆఫ్ ద వరల్డ్ వుడ్ పెరిష్ ఇమీడియట్లీ. వెంటనే ఈ భూమి అనేటువంటిది నాశనం అయిపోతుంది, ఒక క్షణం కూడా ఆగదు. బట్ అయితే ఇఫ్ ద సన్ గ్రూ కోల్డర్ అండ్ కోల్డర్, ఒకవేళ సూర్యుడే గనక చల్లగా మారిపోయి మంచు ముద్దలో మారిపోతే ఎవ్రీథింగ్ విల్ కమ్ టు అన్ ఎండ్, యాజ్ వితౌట్ సన్లైట్ లైఫ్ విల్ ఎండ్. సో గుర్తుంచుకోండి, ఇప్పుడు సూర్యుడు అనేటువంటి వాడు ఉండబట్టే, సన్లైట్ ఉండబట్టే మనం ఈరోజు బ్రతుకుతున్నామండి. సూర్యుడు కనుక లేకపోతే, ఆ ఎండ మనకు లేదంటే ఏమవుతుందండి? సో ఆటోమేటిక్గా ప్రతిదీ కూడా చీకటి అయిపోతుంది, పంటలు పండవు, సన్లైట్ లేకపోతే ఆటోమేటిక్గా లైఫ్ అనేటువంటిది ఎండ్ అయిపోతుంది. సో ఆయన హీట్ పెరిగిపోయి హాట్గా మారి బర్స్ట్ అయినా నాశనం అవుతుంది, అగైన్ ఆయన చల్లగా మారిపోయినా కూడా ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది. ఇది మన పర్సెప్షన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్. మన ఫాస్ట్ను బట్టి ఫైర్ కింద సూచించేటువంటి వర్డ్స్ ఏంటి, ఐస్ కింద ఉండేటువంటి వర్డ్స్ ఏంటి, అంటే వాటి యొక్క క్వాలిటీస్ ఏంటి అన్నాడు. సో టెక్స్ట్ బుక్లో అయితే వాటికి సంబంధించి మనకు కొన్ని క్వాలిటీస్ ఒక బాక్స్ రూపంలో ఇచ్చాడు చూడండి. సో వీటిని మనం ఏం చేస్తామంటే, ఫైర్ కింద వచ్చేటువంటి వర్డ్స్ ఏంటి, ఫైర్ స్టాండ్స్ ఫర్ వాట్, ఐస్ స్టాండ్ ఫర్ వాట్ అనేటువంటి విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. ఫైర్ అంటే చూడండి, ఇక్కడ గ్రీడ్ అనేటువంటిది ఫైర్ కింద మనం చెప్పొచ్చు. మీకు చెప్పాను నేను, గ్రీడ్ అంటే మనలో ఉండేటువంటి దురాశ. నెక్స్ట్ అవరిస్, సో అవరిస్ అంటే ఇది కూడా దురాశనే చెప్తామండి మనం. నెక్స్ట్ లస్ట్ అన్నా కూడా మనలో ఉండేటువంటి తీవ్రమైనటువంటి ఆ కోరిక, దురాశ. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ అంటే సంఘర్షణ, ఇది దీని కిందికి వచ్చింది. ఫ్యూరీ అంటే అమితమైనటువంటి కోపం, ఎక్స్ట్రీమ్ యాంగర్. సో ఇవన్నీ కూడా ఫైర్ని బేస్ చేసుకొని ఉంటాయి. ఓకేనా, ఫైర్ అంటే ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నట్లు లెక్క. నెక్స్ట్ ఐస్ స్టాండ్స్ ఫర్ ఫస్ట్ అది హేట్రెడ్ అండి, మనలో ఉండేటువంటి ద్వేషము. ఓకేనా అండి. నెక్స్ట్ క్రూయల్టీ కూడా దీని కిందకి వచ్చిందండి, క్రూరత్వము. నెక్స్ట్ రిజిడిటీ, కఠినత్వం అండి, మూర్ఖంగా ఉండడం. నెక్స్ట్ కోల్డ్నెస్ అంటే మీరు ఇక్కడ చల్లదనం అనేటువంటి మాట కాదండి. సో ఇక్కడ కనీసము దయ లేకపోవడం, ఇతరుల పట్ల ఎమోషన్ కానీ లవ్ కానీ లేకపోవడం, ఫ్రెండ్లీగా లేనటువంటి ఆ మెంటాలిటీని మనం కోల్డ్నెస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంటాలరెన్స్ అంటే భరించలేనటువంటి తత్వము. నెక్స్ట్ ఇండిఫరెన్స్ అంటే నిర్లక్ష్యం, నిర్లిప్తత. సో మనకి ఎందుకులే అని పట్టనట్టు ఉండడం అనమాట ఇండిఫరెన్స్. ఇన్సెన్సిటివిటీ అంటే సెన్సిటివ్గా లేకపోవడం అనమాట. సో ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మనకు ఐస్ కిందికి వస్తాయి. సో గుర్తుంచుకోవాలి, ఇవి ఫైర్ కింద వచ్చేటువంటివి ఈ 5. నెక్స్ట్ ఐస్ కింద వచ్చేటువంటి ఎన్ని ఉన్నాయండి, 7. సో ఈ క్వాలిటీస్ ది స్టాండ్స్ ఫర్ ఫైర్ అండ్ ఐస్. ఓకేనండి. సో ఇది మనకు ఈ సెకండ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద రైమ్ స్కీమ్? నేను రైమ్ అని రాశాను, రైమ్ స్కీమ్ ఉందండి. రైమ్ స్కీమ్ ఏంటి ఈ పోయంకి సంబంధించి? హౌ డస్ ఇట్ హెల్ప్ ఇన్ బ్రింగింగ్ అవుట్ ద కాంట్రాస్టింగ్ ఐడియాస్ ఇన్ ద పోయం? సో ఏంటంటే రైమ్ స్కీమ్ అంటే, ఒకసారి పోయంని చూడండి. సో ఈ రైమ్ అనేటువంటిది మనకి ఇక్కడ ఇచ్చాడు. అయితే గుర్తుంచుకోండి, ఈ పోయమ్స్ అంటే రైమింగ్ వర్డ్స్ అనేటువంటి యూజ్ చేస్తూ ఉంటాడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. ఒకసారి వీటిని నేను క్లియర్ చేస్తాను, సో మీరు ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో రైమ్కి చివర అంటే రైమ్స్ అనేటువంటివి, ఆ లైన్స్ అనేటువంటి ఒక ప్యాటర్న్ అనేటువంటిది మెయింటైన్ చేస్తాయి. ఆ ప్యాటర్న్ ఏంటి ఇక్కడ అనేటువంటిది దీని యొక్క రైమ్ స్కీమ్ అనమాట. సో కాబట్టి రైమ్ స్కీమ్ ఏముందో చూడండి, చూడండి ఒకసారి. ప్రతి సెంటెన్స్కి చివర ఉండేటువంటి వర్డ్స్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే అవి కొంత ప్యాటర్న్ అనేటువంటి మెయింటైన్ చేస్తాయి. దీన్ని బట్టే మనకు రైమ్ స్కీమ్ అనేటువంటిది అర్థమైపోయిద్ది. మరి దీంట్లో ఏం రైమ్ స్కీమ్ అనేటువంటిదో చూద్దాం. ఇక్కడ సేమ్గా ఉండేటువంటిది ఒక్కసారి గమనించండి. ఇప్పుడు ఫైర్ అనేటువంటి దానికి ఏ అని ఇచ్చామనుకోండి, ఫైర్, డిజైర్, ఈ రెండు కూడా రైమింగ్ వర్డ్స్ కాబట్టి డిజైర్ కూడా ఏ వచ్చింది. అగైన్ ఫైర్ కూడా ఏమవుతుంది, ఏ అనేటువంటిది అవుతుంది కదా. సో ఫైర్, డిజైర్, ఫైర్, సరిపోయింది. ఈ 3 ఇట్లా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీన్ని బి ఇద్దాం, ఐస్. మరి ఐస్కి సంబంధించి ఏమున్నా, ఐస్, ట్వైస్, మళ్ళీ ఐస్, మళ్ళీ సఫైస్. చూడండి ఇవన్నీ కూడా ఈ రైమింగ్లో ఉన్నాయి, వీటన్నిటికి బి ఇచ్చాం.
నెక్స్ట్ ఈ సపరేట్గా ఉన్నాయి. సి హేట్, గ్రేట్, ఇవి సపరేట్ కదండి. సో ఇక్కడ మనం ఏం చేసాము, ఈ రైమింగ్ వర్డ్స్ని తీసుకున్నాం. ఈ రైమింగ్ వర్డ్స్తో కూడినటువంటి ఈ ప్యాటర్న్నే మనము రైమ్ స్కీమ్ అంటాము. సో రైమ్ స్కీమ్ ఏంటయ్యా అంటే ఏబిఏఏ. చూడండి ఒకసారి ఇక్కడ గమనించండి, ఏబిఏఏ కదా. నెక్స్ట్ ఇంకేముందండి, బీసీ బీసీబీ, బీసీబీసీబీ. సో ఇదండి దీని యొక్క రైమ్ స్కీమ్. రైమ్ స్కీమ్ మీన్స్ ద ప్యాటర్న్ ఆఫ్ ద రైమింగ్ వర్డ్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైన్స్. ఓకేనా అండి. నెక్స్ట్, హౌ డస్ ఇట్ హెల్ప్ ఇన్ బ్రింగింగ్ అవుట్ ద కాంట్రాస్టింగ్ ఐడియాస్ ఇన్ ద పోయం. ఇది ఎలా కాంట్రాస్టింగ్ ఐడియాస్ని ఎట్లా మనకి ఇది చెప్తుంది, బయటికి తెస్తుంది అన్నాడు. సో ద రైమ్ స్కీమ్ హెల్ప్స్ ఇన్ బ్రింగింగ్ అవుట్ ద కాంట్రాస్టింగ్ ఐడియాస్ ఇన్ ద పోయం. ద పోయట్ మెన్షన్స్ బోత్ ఫైర్ అండ్ ఐస్ కెన్ బ్రింగ్ అండ్ ఎండ్ టు దిస్ వరల్డ్. మన పోయట్ ఏం చెప్పాడండి, ఈ రెండు వర్డ్స్ యాక్చువల్గా ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తాయి అనేటువంటి మాట చెప్పాడు. హీ యూస్డ్ ద వర్డ్ ఫైర్ టు రిప్రజెంట్ డిజైర్ విచ్ కెన్ కాజ్ అండ్ ఎండ్ టు ద వరల్డ్. ఇక్కడ ఫైర్ అనేటువంటి మాటకి అర్థం ఏమని చెప్పాను, డిజైర్ అనేటువంటి మాట చెప్పాను. ఈ డిజైర్ అనేటువంటిదే ఈ ప్రపంచాన్ని నాశనం చేసేటువంటి మొదటి శత్రువు అన్నాడు. హీ యూజ్ ద వర్డ్ ఐస్. మరి ఐస్ ఏం చెప్పాడు, సింబలైజెస్ ద కోల్డ్నెస్, ఇండిఫరెన్స్ బిట్వీన్ హ్యూమన్స్. మనలో ఉండేటువంటి ఈ పట్టించుకోనితనం ఏదైతే ఉందో, నిర్లిప్తత ఏమైతే ఉందో, మనలో ప్రేమ లేనితనము, సో మనుషుల పట్ల జాలి లేనితనం ఏదైతే ఉందో అవే మన యొక్క ఐస్ తోటి పోల్చాడు. సో ఈ విధంగా డిజైర్ ఫైర్ని రిప్రజెంట్ చేస్తుంది, కోల్డ్నెస్, ఇండిఫరెన్స్ అనేటువంటి ఐస్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ రెండు కలిసి ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తాయి అనేటువంటి మాట మన యొక్క రాబర్ట్ ఫ్రాస్ట్ చెప్పాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి ఈ పోయంకు సంబంధించిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్. మరొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.